దేవుడికి మహిమ కలుగును గాక. జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికి కూడా శుభవందనాలు. ఈ యొక్క బుధవారం ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మన బంధకాలన్నీ తెగిపోవును గాక. ఆమేన్. చూడండి, ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి, నిజమైన ఉపవాసం అంటే ఏమిటి, ఈరోజు మనము నేర్చుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనము దేవుడి మాట సెలవిస్తున్నది. చూడండి, భక్తులు దేవుని క్వశ్చన్ చేస్తున్నారంటే ఏమని, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ భక్తుడికి దేవునికి సంభాషణ జరుగుతున్నది. ఒక భక్తుడు ఉపవాసం ఉంటున్నాడు, కానీ మేలు జరగట్లా. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు. దేవా, నేను ఉపవాసం ఉంటున్నాను, నాకెందుకు మేలు జరగట్లా, నేను ఉపవాసం ఉంటున్నాను, నాకెందుకు స్వస్థత రావట్లా, నేను ఉపవాసం ఉంటున్నాను, నాకెందుకు సంతోషం లేదు అని దేవుని క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నీవు ఉపవాసం అని చెప్పుకొని ఉన్నావు, కానీ నిజమైన ఉపవాసం చెయ్యట్లా. నీ ఉపవాసం అని చెప్పి ఉపవాస దినమున వ్యాపారం చేస్తున్నావు, నీ వ్యాపారంలో అబద్ధాలు ఆడుతున్నావు, నీ వ్యాపారంలో అక్రమం చేస్తున్నావు. ఉపవాసం అని చెప్పుకొని గట్టిగా మంచిగా అన్నం అయితే తినట్లేదులే, కానీ ఫ్రూట్స్ తింటున్నావు, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ తింటున్నావు, నిద్రపోతున్నావు. ఉపవాసం అని చెప్పుకొని అలా కాలాన్ని గడుపుతూ ఉన్నావు. నిజమైన ఉపవాసం అంటే ఏమిటో నేను నీకు తెలియచేస్తాను ఈరోజు. అలాగ నువ్వు చేస్తే నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది, నీ బంధకాలు తెగిపోతాయి, నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. నిజమైన ఉపవాసం అంటే ఏమిటో తెలుసా, మన నిద్రను ఉపవసించాలి. నిద్రను మనము ఏమి చేయాలంటే దేవుడికి త్యాగం చేయాలి. నిద్ర రాకుండా దేవుడి దగ్గర మనం మొరపెట్టుకోవాలి. ఎలాగా, ప్రభువా, నేను ప్రార్థిస్తున్నప్పుడు నిద్ర వస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది నిద్ర కలుగు చేస్తున్నది, నాకు నిద్ర రాకుండా సహాయం చేయమని దేవుడి దగ్గర మనం మొరపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఒక అరగంట చేసి నిద్రలో ప్రార్థనలో నిద్రపోతా ఉంటారు. ఒక అరగంట ప్రార్థన చేసి ఏం చేస్తారు, ప్రార్థనలో నిద్రపోతా ఉంటారు. అది అపవాది పని. ఎప్పుడన్నా నువ్వు అలసిపోయి దేవుడు నిన్ను దర్శించాలంటే దేవుడు మబ్బు కలుగు చేస్తాడు, అది వేరు. కానీ అపవాది నీవు ప్రార్థన చేస్తున్నా నీకు నిద్ర తెస్తుందంటే నీకు ప్రార్థనలో ఆసక్తి లేదని అర్థం. దేవుడు ఏమని చెప్తున్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి, దేవుడిని నమ్మి ప్రార్థన చేయి, ఆయన నీకు సహాయం చేస్తాడని ప్రార్థన చేయి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కూడా నువ్వు ఎందుకు జయం పొందుకోలేకపోతున్నావంటే నీ ఉపవాసం అని చెప్పుకొని దేవుడికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నావు. నువ్వు పాపంలోనే ఉంటూ ఉపవాసాన్ని ప్రకటిస్తున్నావు. నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకో. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపమును కూడా ప్రభువుకు చెప్పి ఒప్పుకొని క్షమించమని అడిగితే ఆయన క్షమించుతాడు. నీ హృదయం దేవుడికి సమర్పించి, ఇదిగో నువ్వు ఒక్క పూట అన్నం తినకుండా మానివేసి, ఇదిగో నువ్వు ఉద్యోగాన్ని మానివేసి, ఇదిగో నీ పనులు మానివేసి దేవుడి దగ్గర సమయం గడిపితే అదిగో నీ బంధకాలన్నీ తెగిపోతాయి. ఆమేన్. దేవుడి కొరకు ఉపవాసం అంటే ఏమిటో తెలుసా, త్యాగం చేయాలి. మనం సమయాన్ని త్యాగం చేయాలి, ఆహారాన్ని త్యాగం చేయాలి, నిద్రను త్యాగం చేయాలి, ఇదిగో పనులను త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా ఏది రాదండి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం త్యాగం చేశాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, ప్రాణం త్యాగం చేశాడు, రక్తం చిందించాడు. మన పాపాలని క్షమించబడటానికి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇదిగో అరిచేతులకు శీలలు కొట్టారు, ఇదిగో కాళ్ళకు శీలలు కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారండి. ఎందుకు ఆయన మన కొరకు త్యాగం చేశాడంటే మన బంధకాలు తెగిపోవటానికి. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకంటే మన కొరకు మాత్రమే. ఇదిగో నువ్వు ఉపవాసం ఉన్నావంటే ఎవరు మొట్టమొదటికి ఇష్టపడాలి, దేవుడు. నువ్వు ఉపవాసం ఉన్నావని ఇతరులకు తెలియచేయనక్కర్లా. నీవు ఉపవాసం ఉన్న దినం ఏం చేయాలో తెలుసా, తల స్నానం చేసి నీవు ప్రశాంతంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇదిగో నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఇదిగో ఏమవుతారు చాలా మంది, ఇదిగో నేను ఉపవాసం ఉన్నా అని చెప్పి అనేకులకు చెప్పి ఉపవాసం ఉన్నామని అనుకుంటారు. అది నిజమైన ఉపవాసం కాదు.
చాలా మంది ఏం చేస్తారు, అమ్మో నేను ఉపవాసం ఉన్నాని నీరసపోతూ ఉంటారు, అమ్మో నేను ఉపవాసం ఉన్నాని అమ్మో నాకు బాగలేదంటారు. అలాంటి ఉపవాసం దేవుడికి ఇష్టము లేదు. నీవు ఉపవాసం చేస్తున్నావంటే నీ పక్కన వారికి కూడా తెలియక ఉండును గాక. ఆమేన్. నువ్వు ఉపవాసం ఉన్నావంటే నువ్వు డప్పు కొట్టనక్కర్లేదు, దేవుడికి తెలిస్తే చాలండి. ఈరోజు నీ ఉపవాసంలో కూడా నువ్వు ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు అంటే దేవుడి దగ్గర నువ్వు నీ హృదయాన్ని సమర్పించుకోకుండా ఏదో పెదవులతో ప్రార్థన చేస్తున్నావు. పెదవులతో ప్రార్థన చేయడం ద్వారా ఉపయోగం లేదు. హృదయ అంతరంగంలో నుండి ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీకు జయం ఇస్తాడు. నీ బంధకాలన్నీ తెగిపోతాయి. నువ్వు అనేకుల బంధకాలను కూడా తెంపగలవు. చూడండి, అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మాట ఏమని చెప్తున్నదంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న ఉపవాసం కాదా? చూడండి, ఏమిటంటే నిజమైన ఉపవాసము దుర్మార్గులు కట్టిన కట్లను విప్పదీయాలి. దుర్మార్గులు ఎవరు? అపవాది సంబంధులు. ఈ లోకంలో అనేకులు పాపముతో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆ దుర్మార్గుడి కట్ల కిందకి వెళ్ళిపోతున్నారండి. ఈరోజు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి అపవాది ఏం చేస్తున్నది? వారికి కట్లు కట్టేసి బయటికి రాకుండా చేస్తున్నది. కానీ వారిని విడిపించాలంటే ఒక భక్తుడు మాత్రమే చేయగలడు. ఒక యేసుక్రీస్తు భక్తుడు మాత్రమే చేయగలడు. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, నీ ఇంటి వారు దుర్మార్గులు కట్టిన కట్ల కింద ఉన్నారు, నీ రాష్ట్ర ప్రజలు దుర్మార్గులు కట్టిన కట్ల కింద ఉన్నారు, నీ దేశ ప్రజలు దుర్మార్గులు కట్టిన కట్ల కింద ఉన్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అదే నిజమైన ఉపవాసం. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన పరుడై ఉండాలి కదా, నువ్వు ప్రార్థన పరురాలై ఉండాలి కదా. అది కదా నిజమైన ఉపవాసం ప్రార్థన. నువ్వు ప్రార్థన పరురాలు అయినప్పుడే ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవు. మనలో ప్రార్థన శక్తి లేకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? కార్యాలు జరగవు. ఏమవుతుంది? సన్నాసి రాసుకుంటే బూడిదే వస్తుంది. ప్రార్థన చేయనోడు ఇంకొకటి కొరకు ప్రార్థన చేస్తే కార్యాలు ఏమవుతాయి? జరగవు. ఏదో ప్రార్థన చేయమన్నారులే అని అతని కొరకు ఏదో తూతుమంతరంగా ప్రార్థన చేస్తే అవుతుందా? నీలో దేవుని శక్తి ఉండి ప్రార్థన చేయాలి. నీలో దేవుని శక్తి రావాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని దగ్గర యథార్థంగా నీతిమంతుడిగా పరిశుద్ధంగా బ్రతికినప్పుడే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసింది అది పని చేస్తుంది. అందుకని దేవుడు చెప్తున్నది ఏమిటంటే నీ హృదయాన్ని పరిశుభ్రపరుచుకో. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి హృదయాన్ని మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకుందుము గాక. మన హృదయం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడును గాక. మన హృదయమే బాగలేకపోతే ఉపవాసాలు ఉండటం కూడా వేస్ట్. అలాగనే క్షమించే మనసు కూడా కావాలండి. ఇతరులను క్షమించే మనసు ఉండాలి, ఇతరులను ప్రేమించే మనసు ఉండాలి, ఇతరులకు నువ్వు సహాయం చేసే మనసు కూడా ఉండాలి. అది నిజమైన ఉపవాసం. చూడండి, కాడిమాను మోకులు తీయటం ఏంటంటే ఏదేదో భారాలు కలిగి ఉంటారండి. అప్పు భారము, ఆరోగ్య భారము, కుటుంబ సమస్యల భారము, అనేక భారాలలో ఉన్నప్పుడు వారిని చేరతీసేది ఎవరంటే దేవుడు వాక్యమే. నీవు దేవుడు వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఇతరులకి దేవుడు వాక్యం గురించి చెప్పటానికి ఆస్కారం ఉంటుంది. నీకు దేవుడు వాక్యం తెలియదు, నీవు ప్రార్థన చేయవు, బాధలో ఉన్న వారికి నువ్వేం చేస్తావు? ఈ లోకానుసారమైన మాటలు ఎన్ని చెప్పిన వాళ్ళకు ఓదార్పు వస్తుందా? రాదు. ఓదార్పునిచ్చేది దేవుడు మాట మాత్రమే. దేవుడు వాక్యం అదే సెలవిస్తున్నది, నేను నిన్ను బంధకాలలో నుంచి విడిపించెదను. ఆమేన్. దేవుడు మాట వారికి చెప్తే హృదయంలో సంతోషం వస్తుందండి. అందుకనే మనము పరిశుద్ధపరచబడాలి. ఈ సంఘానికి వస్తున్న మీరు కూడా ఏం చేయాలి? ప్రతి బుధవారం ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసము పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు వారానికి ఒక్కసారి కుదరలేకపోయినా నెలకు ఒక్కసారి ఉపవాసం ఉండాలి. ఎలాగ ఉండాలి ఉపవాసం? మీ పని మానేయాలి, మీ వ్యాపారాలు మానేయాలి, మీ ఉద్యోగాలు మానేయాలి. ఇదిగో ఒక చోట కూర్చొని ఇంట్లో అయినా మందిరంలో అయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా పనికి వెళ్తూ ఇదిగో అటు వ్యాపారం చేస్తూ ఏదో ఉపవాసం ఉన్నానని అంటే అయిపోతుందా? అవ్వదు. దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలి. దేవుడికి నీవు నీ హృదయాన్ని ఇవ్వాలి. కాడిమాను మోకులని తీయాలి. ఎవరైతే కష్టాలలో నష్టాలలో ఉన్నారో వారికి నువ్వు సహాయము చెయ్యాలి.
అది కదా నిజమైన ఉపవాసం. చూడండి, బాధింపబడిన వారిని విడిపించాలంటండి. ఈరోజు ఎంతమంది బాధలో లేరు? ఎంతో మంది బాధలో ఉన్నారు. అమ్మా ఇదిగో బాధపడకు, అమ్మ ఇదిగో యేసయ్య నీకు సహాయం చేస్తాడు, అమ్మ నేను చర్చిలో నీ కొరకు ప్రార్థన చేపిస్తాను, అమ్మ నువ్వు కూడా చర్చికి రా, ఇదిగో నువ్వు యేసు ప్రభు నమ్ముకో, ఇదిగో యేసు కొరకు నువ్వు ఉండు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో. ఎందుకంటే మన పాపాలను క్షమించాలి కాబట్టి, పరిశుద్ధుడు మాత్రమే మన పాపాలను క్షమించగలడు కాబట్టి, ఆ 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరణించాడు. ఎందుకంటే మన పాపాలను క్షమించటానికి. యేసుక్రీస్తు పుట్టిన దేనికి? మన కొరకు మరణించటానికి. యేసుక్రీస్తు పుట్టిన దేనికి? మన పాపాలను క్షమించటానికి. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపమును క్షమించబడుతుంది. యేసుక్రీస్తు రక్తం మాత్రమే ప్రతి పాపాన్ని కూడా కడిగివేస్తుంది. మరొక రక్తం ఏది కాదండి. ఈరోజు ఒక సాక్ష్యం చూశాను, మైకేల్ విజయ్ కుమార్ అనే పాస్టర్ గారి సాక్ష్యము. ఆయన ఒక రౌడీ, ఆయన ఒక బాంబులు వేసే రౌడీ. కానీ ఒకరోజు ఏం జరిగింది, ఒకళ్ళని చంపాలని చూస్తూ ఆయనను పోలీసులు పట్టుకున్నారు. ఏం జరిగింది? ఆయన పారిపోయాడు. అప్పుడు ఆయనకు తెలియని బాధ. అప్పుడు ఇలాగనే కొంతమంది సేవకులు దేవుడి మాటలు చెప్తే ఆయనకి సంతోషం వచ్చింది. అప్పుడు ప్రభువుని నమ్మాడు. ప్రభు ఒక మాట అన్నాడంట, ఇదిగో నువ్వు భయపడకు, నేను నిన్ను వారి చేతుల నుండి తప్పిస్తాను, అయితే నువ్వు మరలా అలాంటి పాపాలు చేయొద్దు, ఈ రోజు నుంచి నువ్వు నాకు బిడ్డగా మారాలి, ఇదిగో వారు నిన్నేం చేయరని వెళ్ళినప్పుడు ఆ పోలీసులు కానీ ఆ కోర్టులు కానీ ఆయనను ఏం చేయలేదంట. త్వరగా ఆయన బయటపడ్డాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నిజమైన ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? నరహత్య చేసే వారిని నీవు మార్చాలి. ఎలా మార్చుతూ? నీ శక్తి వల్ల మార్చుతావా? దేవుడి శక్తి ద్వారా మార్చాలి. వాక్యం చెప్పి మార్చాలి. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని మార్చాలి. ఇదిగో ఈ వీడియోలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అదే చెప్తున్నాడు. వారికి కూడా మీ బంధకాలన్నీ నాకు తెలియచేయండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. నా ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు కానీ తర్వాత వినబోయే వారికి కానీ ఏమిటంటే, ఇదిగో నీ బంధకాలంలో ఉండి నువ్వు బాధపడుతున్నావు, నీ బాధలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నీ యొక్క శ్రమలలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను ఆశ్రయించు. దేవుడి దగ్గరకు వస్తే మనల్ని ఆయన కాదు అనడండి. దేవుడి దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి పాపమునైనా క్షమించగలడో. తెలిసి మటుకు చేస్తే క్షమించలేదు, తెలియక చేసినవి క్షమించగలడు. అందుకనే తెలిసి చేస్తే ఆయన ఖచ్చితంగా శిక్ష వేస్తాడండి, తెలియక చేసినవి ఆయన ఖచ్చితంగా క్షమించుతాడండి. అదే కదా దేవుడు మీతో నాతో చెప్తున్నా. చూడండి, ప్రతి కాడిని విరగొట్టాలి. పాపంలో ఉన్న వారి కాడులు ఏం చేయాలి? విరగొట్టాలి. ఆ కాడులు విరగొట్టాలంటే మన వల్ల అవుతుందా? కాదు. ఎందుకంటే ఎఫ్ఎస్సి 6:12 చూస్తే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతమందున్న అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మలతో పోరాడుతున్నాం. వాటి మీద మనకు జయము కావాలంటే మనం ఉపవాస ప్రార్థన ఉండాలి. వాటి మీద మనకు జయం కావాలంటే దేవుని కృప ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. అందుకని రోమా 16:20 సమాధానకర్త యేసు మీ పాదముల కింద అపవాదిని శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్. దేవుడు అంట మన పాదాల కింద అపవాదిని శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడు. అయితే మరి నువ్వేం చేయాలి? దేవుడి దగ్గరకు రావాలి. నువ్వేం చేయాలి? నీ హృదయంలో ఉన్న పాపముని ప్రభువుకు చెప్పి క్షమించమని అడిగి ఆ పాపపు ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం నుంచి నువ్వు బయటపడాలి. పాపము నీ హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పరలోకానికి రాలేవు. చూడండి, పాపం అంటే ఏమిటంటే చూద్దాము. మార్కు సువార్త 7:21 దేవుడు చాలా స్పష్టంగా తెలియచేశాడండి. అక్కడ 13 బండలు అంట. హృదయంలో 13 బండలు ఉన్నాయి. చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏమిటంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు తినే దాని ద్వారా
అపవిత్రత రాదంట. తిన్నది బహిర్భూమిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది, కానీ నీ హృదయంలో ఉన్న దాని నుండి నీకు అపవిత్రత వస్తుంది. హృదయం ఏమిటి? ఇర్మియా 17:9 చెప్పినట్టు హృదయం ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన మోసమైనది. హృదయం ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయంలో నుండి పాపం పుడుతుందండి. ఎందుకు అంటే అవ్వ ఆదాము చేసిన పాపము ద్వారా అది తరతరాలు వస్తుంది. కానీ ఆ పాపాన్ని కట్ చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి క్లాప్స్ కొడతాం. యేసుక్రీస్తు మాత్రమే మన పాపాన్ని కడిగి వేయగలడు. అవ్వ ఆదాము చేసిన పాపమును ఇదిగో కడపటి ఆదామైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే కడగబడుతుంది. అందుకని దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి మనిషి చేసిన పాపమును దేవుడే క్షమించటానికి దేవుడే మనిషిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఒక ఉపమానం చెప్తాను ఎప్పుడు మీకు. ఏమనంటే ఇదిగో దారిలో చీమలు వెళ్తూ ఉంటాయి. ఆ చీమలను తొక్కటానికి వేడుగు వస్తూ ఉంది. దారిలో చీమలు పోతుంటే ఆ చీమలు తొక్కటానికి ఏడుగు వస్తుంది. ఆ ఏడుగు నుంచి తప్పించుకోవాలంటే ఆ చీమకి ఎవరు వెళ్ళి చెప్పాలి? మనిషి చెప్తే వింటదా? కుక్క చెప్తే వింటదా? నక్క చెప్తే వింటదా? చీమ వెళ్ళి చెప్పాలి. అలాగనే మనిషి చేస్తున్న తప్పులని, అయా నువ్వు తప్పులు చేయొద్దు అని ఎవరు చెప్తే వింటారు? మనిషి చెప్తేనే వింటాడు. అందుకని దేవుడే మనిషిగా వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదండి ఎందుకు దేవుడు మనిషిగా వచ్చాడంటే మనిషి చేసిన పాపములను క్షమించటానికి, ఇంకా అదే విధంగా మనిషి పాపము లేకుండా కూడా జీవించగలడని నిరూపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి పాపము లేకుండా జీవించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు, ఇదిగో నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని దేవుడు వాక్యము చెప్తున్నది. యేసుక్రీస్తు ప్రభులో పాపం ఉందని ఇప్పటి వరకు ఎవరు కూడా నిరూపించలేకపోయారు. ఎందుకు? ఆయనలో పాపం లేదు కాబట్టి. కానీ ఆయన మనవని సహ అనుభవం గలవాడి ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నదండి. ఆయన కూడా మనిషిగానే పుట్టాడు. ఆయనకు కూడా మనలాగే శోధనలు వచ్చాయి, కానీ జయించాడు. దేవుడు వాక్యం కూడా సెలవిస్తున్నది ఏమిటంటే శోధన రాక తప్పదు, కానీ శోధనను జయించేవాడిగా ఉండాలి. అంటే శోధన జయించాలంటే నువ్వేం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అదేనండి దేవుడు చెప్తున్న మాటలు. నువ్వు నిజమైన ఉపవాసం ఉన్నావా ఇప్పటి వరకు? లేకపోతే ఇప్పటి నుంచి అయినా ఉండు. నువ్వు నిజమైన ఉపవాసం ఉంటే నువ్వేం చేయాలంటే చూడండి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టాలంట. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకూడదు. నీ రక్త సంబంధి మీ అక్కో నీ చెల్లో వచ్చిందనుకో, నువ్వు ముఖము తిప్పుకొని వెళ్ళకూడదు. పలకరించాలి, క్షమించాలి, ప్రేమించాలి. అలా చేయకపోతే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతున్నదా? అలా చేయకపోతే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఈరోజు నువ్వు మార్చుకో, క్షమాపణ అడిగి. నీ తప్పు లేకపోయినా తగ్గించుకొని క్షమాపణ అడిగినప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. హల్లెలూయా. నీ తప్పు లేదు, కానీ ఎందుకు మాట్లాడుకోవట్లా? కానీ మనసు కలపండి, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. విడిపోయిన వారిని కూడా కట్టగల సమర్థుడు యేసుకే మాత్రమే ఉన్నది. ఆమేన్. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర అయా క్షమించమని అడిగి ఒకరికొకరు సమాధాన పడాలి. ఎడబాటుగా ఉండకూడదు. నువ్వు సమాధాన పడుతున్న వాళ్ళు నీతో సమాధాన పడట్లేదంటే వదిలే, దేవుడికి చూపిస్తాడు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు సమాధాన పడుతున్న వాళ్ళు సమాధాన పడట్లేదనుకో నీ తప్పుగా, దేవుడు చూసుకుంటాడు. నువ్వు పగ తీర్చుకోనక్కర్లా. రోమా 12:19 పగ తీర్చుకున్నట్టు నా పని, నీవు నీ శత్రువుని క్షమించి ఒక ముద్ద అన్నం పెట్టు, ఒక గిన్నెడు మంచినీళ్ళు, వారిని నేను చూసుకుంటానని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. మనం తిట్టుకొని మనం కొట్టుకుంటే మనం పగలు తీర్చుకుంటే ఏ పార్టీ వారిమండి? దేవుడు ఉగ్రత వారి మీదకి వస్తే తట్టుకోగలరా? అందుకని దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏంటో తెలుసా? ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి. నీ సహోదరికి నువ్వు సహాయకంగా ఉండు. ముఖం తిప్పుకొని మాట్లాడుకోకుండా ఉంటే మటుకు దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమగానే ఉండాలి. అందుకని చూడండి, దిక్కుమాలిన పేదలను మన ఇంట చేర్చుకోవాలండి. ఇది ఎవరన్నా చేయగలరా? అసలు దిక్కుమాలిన వారిని మన ఇంటికి పిలుస్తున్నామా? అది నిజమైన ఉపవాసం. దిక్కుమాలిన వారికి అన్నం పెట్టాలి.
చూడండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రం ఇవ్వాలంట. ఎంతమంది వస్త్రాలు లేకుండా రోడ్లు అమ్ముకుంటున్నారు, వారికి ఏం చేయాలి? వస్త్రాలు ఇవ్వాలి. అది నిజమైన ఉపవాసం. అన్నం లేని వారికి అన్నం పెట్టాలి. మన భారతదేశంలో 20% పైనే చాలా మంది ఒక్క పూట కూడా అన్నం తినని వారు ఉన్నారంట. ఎందుకంటే పేదరికం. ఏదో మనమైతే దేవుడి కృపను బట్టి ఈరోజు ఉన్నాం, ఒక ముద్ద తింటూ. ఒక పూట తినలేని వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అలాంటి వారికి నీవు ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలు. ఈ సంఘం తరపున దేవుడు అలాగ కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఈ సంఘం తరపున మనం రానున్న రోజుల్లో కొంతమంది ఆ యొక్క అనాథాశ్రమాలు ఉంటాయి కదా, ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయి కదా, పేదవాళ్ళు ఉంటారు కదా, వారికి మనం అన్నం పెట్టుదుముగాక. ఆమేన్. మీరు సంఘం అందరూ కూడా సహకరించుదురుగాక. ఆమేన్. ఒకటి వల్ల అవుతుందా? కానీ అందరూ చేయాలి. దేవుడు అదేనని చెప్తున్నది. అది నిజమైన ఉపవాసం. చూడండి, ఇవన్నీ నువ్వు చేస్తే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఏమవుతుందంటే, అలాగ మనము చేస్తే మన వెలుగు వేకు చుక్క వలె ఉదయిస్తుంది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, స్వస్థత మనకి శీఘ్రంగా వస్తుంది. నువ్వు ఇలాగ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుడిని వెంబడిస్తే నీకు ఏ రోగము కూడా రానివ్వడు దేవుడు. ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు, ఏ అపాయము నీకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని 91వ కీర్తనలో దేవుడు వాక్యం సెలవిస్తున్నది. శ్రమలో ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను విడిపిస్తాడు, రక్షణ నీకు చూపిస్తాడు. అలంకరింపబడిన రాజుని నువ్వు కన్నులార పరలోకంలో చూడగలవు. దేవుడు కోరుకునే ఉపవాసం అంటే అదేనండి. పాపములోనే ఉంటూ బూతులు మాట్లాడుకుంటూ దేవుడికి ఇష్టంగా లేకుండా వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారని ఉపవాసం ఉన్నామనుకో, దేవుడికి అవసరము లేదు. దేవుడు నీతో నాతో చెప్తున్న నిజమైన ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? నీ నిద్రను నువ్వు త్యాగం చేయాలి, ఆహారాన్ని త్యాగం చేయాలి, ఉద్యోగము ఒకరోజు సెలవు పెట్టాలి. ఇదిగో నువ్వు మ్యారేజ్ అంటే సెలవు పెడతావు, ఇదిగో నీ చుట్టాలకు బాగలేదంటే సెలవు పెడతావు, ఉపవాసం ఉండటానికి సెలవు పెడతావు. అపో అది ఒప్పుకోదుగా. అర్థమైందా? ఊరు వెళ్ళాలంటే ఉపవాసం సంబంధంలా. ఊరు వెళ్ళడానికి సెలవులు వస్తాయి, ఎక్కడికి వెళ్ళాలంటే సెలవులు వస్తాయి. ఇదిగో ఒకరోజు ఉపవాసం ఉండాలి, నెలకు ఒక రోజు అని ఉండాలంటే సెలవు తీసుకుంటున్నారా? అదే కదా దేవుడు కోరుకుంటే చెప్పండి అమ్మా. అదే కదా దేవుడు సమయాన్ని కోరుకుంటున్నాడు. మీరు ఉపవాసం రోజు సెలవు తీసుకున్నా సెలవు తీసుకోకపోయినా నాకు వచ్చి నష్టం ఏం లేదు, లాభం ఏం లేదు. దేవుడు మీకు సహాయం చేయాలి. కాబట్టి మనకు పెద్ద ఇక్కడ వచ్చి పరిచయం, గొప్ప పెద్ద పెద్ద పరిచయం ఏముంది, ఇంకా అవుతుంది. దేవుడు అలా చేయునుగా. ఆమేన్. దేవుడు నీతో నాకు అదే చెప్తున్నాడండి. దేవుడు మాటలు ఏమని చెప్తున్నాడంటే, నిజమైన ఉపవాసం ఉండటానికి మీరు ముందుకు రావాలి. దేవుడి సంఘాన్ని బలంగా దీవించునుగాక. చూడండి, ఇక్కడ అనేకమైన సేవకులు దేవుడు లేపునుగాక. ఈ సంఘము ద్వారా ప్రపంచంలో 195 దేశాలలో దేవుడు కార్యాలు జరుగును గాక. ఆమేన్. ఈ సంఘము ద్వారా దేవుడు ప్రవక్తలను లేపును గాక, సేవకులను లేపును గాక, సువార్తికులు లేపును గాక. ఈ సంఘము ద్వారా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయును గాక. ఈ సంఘము ద్వారా బంధకాలలో ఉన్నవారు విడిపింపబడుదురు గాక. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతోనే చెప్తున్నాడు. నీ ఉపవాసము పాపముతో ఉంటున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా? ఆలకించు, గమనించు. బాధలో ఉన్న వారికి సువార్త చెప్తున్నావా? నీ ఉపవాసంలో అన్నం తినకుండా ఉపవాసం ఉండటమే కాదు, నువ్వు అన్నం తినకుండా ప్రార్థన చేయాలి. అలాగనే నీ దేవుని సువార్త కూడా ఇతరులకు చెప్పాలి, సువార్త చేయాలి, దేవుని వాక్యము చెప్పాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు నిజమైన ఉపవాసం. ఇదిగో నువ్వు తినకుండా ఊరకనే మామూలుగా ఉంటూ ఏదో ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటూ ప్రార్థన చేయకపోతే ఉపయోగం లేదు. నువ్వు తినకుండా ప్రార్థన చేస్తూ అదిగో బంధకాలంలో ఉన్న వారికి విడిపించడానికి దేవుడు వాక్యం చెప్పాలి. ఇదిగో బంధకాలంలో ఉన్న వారిలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు యేసు ప్రభువుని నమ్మండి. వ్యభిచారం చేస్తున్న వారికి సువార్త చేయాలి, దొంగలకు సువార్త చేయాలి, నరహంతకులకు సువార్త చేయాలి, దేవుడి గురించి తెలియని వారికి సువార్త చెప్పాలి. బాధలో ఉన్న వారికి దేవుడి మాటను తెలియచేయాలండి.
ఎంతోమంది మన ఇళ్లలో చుట్టుప్రక్కల ఏడుస్తూ ఉంటూనే ఉంటారు. వారికి నువ్వు దేవుడు మాటలు చెప్పాలి. వారికి నువ్వు దేవుడు మాటలు చెప్పాలంటే నువ్వు దేవుడిలో ఉండాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. నేను వచ్చింది ఈ లోకానికి ఎందుకంటే నశించుతున్న వారిని రక్షించుటకు. నిన్ను దేవుడు రక్షించాడు. మరి నువ్వు ఎంతమందిని దేవుడి దగ్గరకు తీసుకొస్తున్నావు? ఆత్మల భారం నీకున్నదా? ఆత్మల భారం మనకి కలుగునుగా ఆమేన్. ఈ సంఘానికి ఆత్మల భారం బలంగా కలుగునుగా ఆమేన్. చాలా సంఘాలలో ఆత్మల భారము చచ్చిపోయిన స్థితిలో ఉన్నదంట. మనం అలా ఉండకూడదు. ఆత్మల భారం కలిగి ఉండాలండి. దేవుడు నీతో నాతో అదే చెప్తున్నది. అసలు ఎంతమంది మనము చర్చి రాని వారి కొరకు ఏడుస్తున్నామండి? మన ఇళ్లలో దేవుడు నమ్మని వారి కొరకు ఏడుస్తున్నామండి. కొంచెమన్నా బాధ లేదా? వారు నరకానికి వెళ్తారే, వారిని కాపాడాలని కొంచెమన్నా బాధ లేదా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయటమే కదా ఉపవాసం. వారి కొరకు నువ్వు దేవుడి గురించి వారికి చెప్పటమే కదా ఉపవాసం. వారిని దేవుడి మందిరానికి తీసుకురావటమే కదా ఉపవాసం. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనలను ప్రేమించి ఆయన భూమి మీదకి వచ్చాడు. గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా ఈ భూమి మీద పుట్టాడు. నీ కొరకు, నా కొరకు. మరి నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? నీ ఉపవాస దినమున నీ వ్యాపారం చేయకుండా, నీ దాసులని కఠినపరచకుండా, ఇతరులను ప్రేమిస్తూ ఇతరులను క్షమించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుచుతాడు. ఆమేన్. నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నీ బిడ్డల జీవితాలను బాగు చేస్తాడు. నీవు పర్ఫెక్ట్గా దేవుడిలో ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదము వద్దన్న వస్తుంది. దేవుడు ఆజ్ఞలను గైకొనటమే నిజమైన ఉపవాసం అండి. దేవుడు ఆజ్ఞలను గైకుంటే మనము ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దేవుడు నీతో నాతో చెప్తున్న ఉపవాసం ఏంటో తెలుసా? నీవు ఉపవాసం ఉన్నావని ఇతరులకు చెప్పనక్కర్లా. దేవుడికి తెలిస్తే చాలు. తలంటూ స్నానం చేయాలంట. తల స్నానం చేసి మనము ప్రశాంతంగా ఏ చిక్కులు పెట్టుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి మనకున్న బంధకాలన్నీ తెంపుకోవాలి. చిక్కులు అంటే ఏమిటో తెలుసా? ఉపవాసం అంటాము, ఫోన్ వస్తుంది వెళ్ళిపోతాం. ఉపవాసం అంటాము, ఉద్యోగంలో పని అంటాం వెళ్ళిపోతాం. ఉపవాసం అంటాము, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వెళ్ళిపోతాం. ప్రార్థన ఏది? నిజమైన ఉపవాసం అంటే దేవుడి దగ్గర గడుపుతూ ఇతరులకు కూడా సువార్త చెప్పాలి. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించును గాక, ఈ సంఘాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఇదిగో తండ్రి, మేము నిజమైన ఉపవాసం చేయడానికి సహాయం చేయి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు, దీవించు. వచ్చిన వారిని నాయన నీ కృపలో వర్ధిల్ల చేయి. ఇదిగో తండ్రి, ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా బంధకాలలో ఉన్న వారిని నాయన విడిపించు. బాధలో ఉన్న వారిని విడిపించు, కష్టాలలో ఉన్న వారిని విడిపించు, నష్టాలలో ఉన్న వారిని విడిపించు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయి. అప్పులు ఉన్న వారికి అప్పుల నుంచి విడిపించు నాయన. వారిని బంధకాలలో నుంచి లాగు తండ్రి, పాపపు ఊబిలో నుంచి లాగు తండ్రి. నీ కృపా కాపుదల వారికి దయచేయి తండ్రి. ఇదిగో జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీని 195 దేశాలలో వాడుకో. అనేక చోట్ల నిలబెట్టు తండ్రి. అక్కింపేటలో వాడుకో, నిర్మల్లో వాడుకో, కారంపూర్లో వాడుకో, తెంగర్లో వాడుకో. జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీ ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. ఈ ఉపవాస కూడికలు ఆగకుండా జరిగించాయా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్న తండ్రి, ఆమేన్. మీ అందరు కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.